ఓబులయ్య గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నాటిక తరమెల్లిపోతున్నదో, రచనా దర్శకత్వం రామకృష్ణ బొమ్మిడి, ప్రదర్శకులు శ్రీ కర్ణం సురేష్ మెమోరియల్ థియేటర్స్ గుంటూరు. ప్రార్థన. రామకృష్ణ బొమ్మిడి. లక్ష్మి, లక్ష్మి, ట్యాంక్లో నీడిపోతున్నాయి. వెళ్ళి మోటార్ స్విచ్ ఆపు. అనుకుంటాను బుద్ధి తక్కువై చచ్చి మనుషులు ఒక మాట కొట్టుకోబడ్డారు. చేసుకున్న వరకు చేసుకున్నంత మహదేవాన్ని చేసుకున్న వారిని బట్టే మా జాతి మారి అంటే నన్ను చేసుకున్నాక తమ పశువుగా మారారా? కనబట్టనే ఉండగా నేనన్నా మాటనవా? ఎప్పుడు అన్నలు వదిలి మాట తప్ప వారిలో ఒక్కరోజైనా ప్రశాంతంగా నిద్రపోయిందా? ఉదయం 10 గంటల నాకు ఏ ఆడత నిద్రపోదు. పిల్లలు హాస్టల్లో ఉన్నారు, మీరు క్యాంపుకి వెళ్ళారు. వారమంతా చాకరీ చేసి చేసి ఒక్కరోజైనా ప్రశాంతంగా నిద్రపోయింది. మరి చేసే చాకరీ బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్, అంటు తవ్వడానికి ఇల్లు కుట్టడానికి 10 మనిషి, ఉదయాన్నే పాల ప్యాకెట్ తీసుకురావడానికి నేను. ఇక తమరు చేసేది వంట పని ఒకటే కదా. ఆ వంట ఒక్కటే తమ చెయ్యండి చూద్దాం. అదొక్కటే తక్కువ ఈ పంపులో మా ముఖానికి. అంటే నేను జమీందార్లా కూర్చొని మీతో చాకరీ చేయించుకుంటానా? 3 జిల్లాల ఆఫీసర్ని ప్రతి ఒక్కరు ఎంతో నన్ను గౌరవిస్తారు. కానీ నువ్వు నేను మిమ్మల్ని ప్రేమగా చూసుకోవడం లేదా? కావలసిన వాటిని చేసి పెట్టడం లేదా? ఈ ఇంట్లో నన్ను ఎలా చూస్తున్నావా? అదిగో వాడు చూస్తూనే ఉన్నాడు. మీరే పెద్ద భక్తులు, మహానీతి మంతులు, నేనే పెద్ద రాక్షసుని. ఎవరు ఏంటో బయటకెళ్ళే తెలుస్తుంది. అదేగా నేను కూడా అంటుంది. బయటకు వెళ్తేనే తెలిసి మీరు 2 చేతుల ఎంత వేస్తారో అని. అవునే, చిన్నప్పుడు రామాయణ భగవద్గీత సారాంశం దాంట్లో నన్ను ఈ ఊబుల కాకింద నువ్వు కదా. 6 అన్నదమ్ములకి ముద్దుల చెల్లెల్ని గారాల పట్టిని ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఒక అచ్చత లేదు, ముచ్చట లేదు. ఆ పక్కింటమ్మని అత్తింటికి వచ్చి 2 రోజులు కావటం లేదు. మెడ నిండా వజ్రహారం వేసుకుందంటూ అది రోజు అనలాని మాట్లాడుతుంటే నిన్ను వదిలించుకుందాం అనుకున్నా. కానీ మన పాపానికి ఏమైపోతారు అని నీతి మాయా. నేను 6 అన్నదమ్ములకి ఒక్కగానొక్క చెల్లెల్ని కాదా? అరే ఒక్కగానొక్క కూతురు ఎంత కష్టం ఇచ్చైనా సరే గొప్ప ఉద్యోగస్తుడికి పెళ్లి చేయాలని వెతికి మరి మీకిచ్చి కట్టబెట్టారు మా నాన్న. మీకేముందండి ఆ
ఉద్యోగం తప్ప ఇల్లు కూడా నా పేరు మీదనే ఉంది. ఈ ఇల్లు కట్టుకోవడానికి మా అన్నయ్యలు కట్టలు కట్టలు డబ్బులు తెచ్చి మీకు ఇవ్వలేదా? నా మాట వినబట్టే ఈ 4 అంతస్తుల కేంద్ర భవనం ఆ 50 ఎకరాల భూమిని సంపాదించుకున్నారు. నా కోసం ఆ మాత్రం చేయలేరు. చదువుకున్న మూర్ఖులుగా మాట్లాడు. ఈ ఇల్లు నీ పేరు మీద ఎందుకు పెట్టానో గవర్నమెంట్ ఎంప్లాయీగా నాకు తెలుసు. ఆయన నీ అందరూ చాలా మంచివాడు. బావుగారు నా చదువులు అల్లారు ముద్దుగా పెరిగింది. ఏది మంచో ఏది చెడో తనకు తెలియదు. అన్నీ మీరే చదువుకోవాలంటే నా చేతులు పట్టుకు బతిమలాడు. వాళ్ళని నీతో పోచంలే. మీరందరూ మంచివాళ్ళు, నేను ఒక్కదాన్నే రాక్షసి. నీ గురించి పదే చెప్పుకోకు. కోపంలో కూడా నవ్వు వస్తుంది. నవ్వండి, ఏదో రోజు ఎవరికి చెప్పకుండా చస్తాను. మొగుడుతో కాపురం చేయడం చేత కానీ పతి ఆడది అనే మాట ఇది. అంటే నేను మీతో సరిగ్గా కాపురం చేయగలరా? కాపురం చేయటం అంటే కాపురానికి వచ్చిన ఆడది భోజనం పెట్టేటప్పుడు తల్లిగా, భర్త అవసరాలు చూసుకునేటప్పుడు తోడబుట్టుతారు. భర్త మనసును గ్రహించి ఆప్యాయతగా దగ్గర తీసుకుని పోతాడు భారీగా. ఆ ఇంట్లో అన్ని తానై ధైర్యం ఇచ్చే పెద్దగా ప్రేమను పంచాలి కానీ ఇలా గయ్యాలుగా ఉండకూడదు. అవసరాలు సరిపడ డబ్బును. ఇక నీకు నాకు కావాల్సింది మనశ్శాంతి, ప్రేమ తప్ప ఇంకేంటి? ఆ ప్రేమ కట్టొస్తున్నారనేగా పిల్లల్ని తీసుకెళ్లి హాస్టల్లో పడేసింది. తల్లిగా పిల్లలు రెడీ చేసి టయానికి స్కూల్కి పంపలేని తమ చేతకారితనం. చిన్న వయసులోని పిల్లల్ని హాస్టల్లో పడవేసినందుకు తల్లిదండ్రులు దూరంగా. నాకు రాత్రులు నిద్ర కూడా పట్టడం లేదు. రోజు పెట్టుతాగే పడుకుంటున్నారుగా. పిల్లల దగ్గరికి వెళ్తామన్నా వెళ్ళొచ్చావా? చిన్నాడికి క్రికెట్ బ్యాట్ కొనిచ్చారంటగా. అవును, అయితే కొనిస్తే ఇద్దరికి కొనివ్వాలి. ఏమైంది? ఏమైందా? ఆ బ్యాట్ కోసం ఇద్దరు కొట్టుకున్నారు. చిన్నోడి కింద పడేసి పెద్దోడు వాడి గుండెల మీద కూర్చొని ముక్కు మీద గుద్ది మరి బ్యాట్ లాక్కున్నాడంట. ఇద్దరు మాట్లాడుకోవడం లేదు. నేను ఇంకా నాతో కూడా మాట్లాడడం లేదు. నేనే పెద్దోడు రూమ్కి వెళ్ళి పలకరించబోతే నువ్వు వెళ్ళిపో, నేను చిన్నోడిని చంపేస్తానని వాడు పెద్ద పెద్దగా. ఏమైంది వాడికి? ఎందుకు అంత కోపం? వాడే నలుగురుడే కదా. చిన్నడికి ముక్కులోంచి బ్లడ్ వచ్చేసరికి భయపడిపోయి పెద్దోడిని 2 కొట్టాడంట. దాంతో పెద్దోడు వార్డెన్ మీద తిరగబడ్డాడంట. అప్పుడు ఆ వార్డెన్ పెద్దోడిని పట్టుకొని, ఒరే వెధవా, నీకన్నీ మీ నాన్న బుద్ధులే వచ్చాయి. వాడన్నాడంట, పెళ్ళైన మీ చిన్నాన్నని మీ నాన్న ఇంట్లోంచి గెంటేసినట్టే నువ్వు ఇప్పుడే మీ తమ్ముడిని కొడుతున్నావే. అవునులే, ఆవు చేలో వేస్తే దూడ కట్టున వేస్తుందా అంటూ మీ గురించి మీ తమ్ముడి గురించి అన్నరాని మాటలు అంటూ వాడిని నరక యాతన పెట్టాడంట. దాంతో వాడేమో నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోని పెద్ద పెద్దగా ఏడుస్తూ లోపలికి వెళ్ళాడు. మరి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతే అమరే చేశారండి. ప్రేమగా వాడి దగ్గరికి వెళ్ళి, ఉరి నాన్న, వాడి చిన్నోడు నీ తమ్ముడు తెలియక తప్పు చేస్తే అన్నగా నువ్వు ఓర్చుకోకపోతే ఎవరు ఓర్చుకుంటారు? అన్నదమ్ములు తన్నుకుంటుంటే నలుగురు నవ్విపోరా అని ప్రేమగా ఎంతో చెప్పి చూశాను. వింటేగా తనకు ఒక నీతి ఎదుటి పడుతుంది. ఏమన్నాడేంటి? ఈ హరికథలు నాకు చెప్పద్దు. మనకి ఎంత ఆస్తుంది? బాబాయ్ ఇంట్లోంచి ఎందుకు గెంటేశారు? బాబాయ్కి ఆస్తిలో వాటా ఎందుకు ఇవ్వలేదు? డాడీ పెద్దవాడు కదా, తమ్ముడు తప్పు చేస్తే డాడీ ఎందుకు సర్దుకుపోలేదు? నీతులు చెప్పడానికి బాగానే ఉన్నాయి. అన్నదమ్ములు తన్నుకుంటుంటే నలుగురు నవ్విపోరా? ఓసారి ఊళ్ళో చూడండి, బాబాయ్ సొమ్ముతో బాగానే కులుకుతున్నారని నలుగురు అంటుంటే సిగ్గుతో మొహం చూపించుకోలేక తలెత్తుకోలేక తిరగలేక చచ్చిపోతున్నాము. చిచి, పాడి జన్మ అంటూ పెద్ద విషయం తెలిసిన వాళ్ళగా అరుచుకుంటూ లోపలికి వాడేదో డిప్రెషన్ కంటే మాట్లాడుతున్నాడు. నానే నడుస్తానే, నాకేం తెలుసు? ఎగ్జామ్స్ ఉన్నాయంట, పంపించమని. తమ్ముడు తప్పు చేస్తే డాడీ పెద్దవాడిగా ఎందుకు తీసుకోలేదు? అన్నదమ్ములు కనుక్కుంటుంటే నలుగురు నవ్విపోరా? స్నానం చేసేయండి, భోజనం పట్టిస్తాను. అక్కర్లేదు. జీవితానికి సరిపడ భోజనం పెట్టిన నువ్వు నీ కొడుకు కడుపు నిండిపోయింది. జరిగిన విషయాన్ని చెప్పాను. పిల్లడన్న మాటలు కూడా పట్టించుకున్నాను. పిల్లోడ మాటలైతే బాధపడేట కాదేమో. మరి ఆ మాటలు ఉంటేనే బాధగా ఉంది. ఇది మరీ బాగుంది. వాడన్న మాట వాడన్నాడు, వాడన్న మాట నేను చెప్పాను. మధ్యలో నన్ను తప్పుడుతా చేస్తారే? దీనికి అంతటి కారణం నువ్వే. ఆనాడు నా తమ్ముడు అనరాని మాటలు అన్నావు. నన్ను సపోర్ట్ చేస్తూ మీరే మీ తమ్ముడిని మెడబెట్టి బయటికి నెట్టారుగా. తమరికి బీపీ ఎక్కువ ఎక్కడ ఇల్లు పందిరేస్తామోనని. నా తమ్ముడంటే పిచ్చి ప్రేమ నాకు.
వాడు అనరాని మాటలు అంటుంటే, ఇంట్లో పనివాళ్ళ కంటే హీనంగా చూస్తుంటే వాడు కంటే నేనే ఎక్కువ బాధపడ్డాను. వాడు బయటికి వెళ్ళి ఆనందంగా పొందుతాడనే మౌనంగా ఉండిపోయాడు. వాడు బయటికి వెళ్ళిన తర్వాత నీకు చెప్పకుండా వెనకాలే వెళ్ళాను. మీ చిన్నయ్య మామగారు గుంటూరులో ఇంట్లో ఒక భూషణంలో అద్దెకు ఉంచాడు. అరే తమ్ముడు, నీకు ఇల్లు కొని పెడతాను, పొలం కూడా రాసిస్తాను, ఇక్కడే కొన్నాళ్ళు ఉండిపోరారా అంటే వాడు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాట. ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది ఇప్పుడు వారికి తెలియదు. ఈ ఊళ్ళో వచ్చాను, నా తమ్ముడిని నేనే మెడపెట్టి బయటికి ఎత్తేనని నా రక్తం కొంచెం కొట్టిన కొడుకే నన్ను మాట్లాడుతుంది. ఇప్పుడు ఎందుకండి పిల్లలు మెల్లగా వాళ్ళే మాట్లాడుతున్నారు. నేనలా మాట్లాడి ఎంతమంది అన్నదమ్ములున్నా పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకోవాల్సిందే, ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించుకోవాల్సిందే. నా తమ్ముడు గురించి తెలిసి కూడా ఎలా మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడేంటి వెళ్ళి నీ తమ్ముడు కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకురావాలా? వాడిని ఇంటికి తీసుకురాకపోతే నీ పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు శత్రువులుగా మారుతారు. మీరు స్కూల్లో ఎంతో మందితో ఎన్నో గొడవలు పడి ఉంటారు, అవన్నీ ఇప్పుడు ఉన్నాయా? ఇది రక్తబంధం లక్ష్మి. మన పిల్లలు మనం కాకుండా పోతారేమో నాకు భయంగా ఉండే. డాడీ ఇంకెప్పుడు మేము కొట్టుకో అని వాళ్ళతో ఒట్టు పెట్టిస్తానండి. రండి. ఆహా, ఏం పెంచేదే మీ వాళ్ళు. ఎదుటి వాళ్ళ మీద కాస్త ప్రేమ కూడా ఉండదా? ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నేను, నా భర్త, నా పిల్లలు, నా సంసారం, వీటి గురించి నేను ఆలోచిస్తాను కానీ ఎవరి గురించో ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. రండి. స్వార్థానికి కూడా కత్తుండాలి. ఇంటి ముందుకు వచ్చి అమ్మా ఆకలి అవుతుంది, అన్నం ఉంటే పెట్టండమ్మా అని అడిగితే ఉన్న దాంట్లోనే వాళ్ళ ఆకలి తీర్చే దేశమే మన భారతదేశం.
అనసూయ, ఏంటయ్యా? ఏంటి తగ్గుతున్నావు? అబ్బే ఏం లేదు. ఏంటో చెప్పు. శాస్త్రి మాస్టారు పొలం పనికి 10 మంది కూలీలు కావాలని కబురు పంపాడు. ఊళ్ళోకి వెళ్ళి మాట్లాడతా. అలాగే. అనసూయ, అబ్బా ఏంటో తొందరగా చెప్పయ్యా, అవతల చాలా పని ఉంది. సద్దన్నం ఉంటే పారేపు తినేసి వాళ్ళతో పాటు మన పొలం వెళ్ళొస్తా, సరేనా? ఇంట్లో పనులన్నీ ఎక్కడొక్కడే ఉన్నాయి. ఇంట్లో మనిషి ఆఫీస్కి వెళ్ళాలన్న ఆలోచన కూడా లేదు. ఇంకా అంట్లు కూడా తొలగట్లేదు. అనసూయ, అనసూయ! అంట్లు కడిగావా? కడుగుతున్నాను. ఇల్లు ఉడ్చావా? ఉడ్చేసానక్క. కుర్చీలు సోఫాలన్నీ తుడిచావా? అన్ని శుభ్రం చేసి రోజు బావగారు చదివే ఈ పుస్తకాలు కూడా శుభ్రం చేసి పక్కన పెట్టాను. ఆ పుస్తకం నా చేతులతోనే పట్టుకున్నావా? లేదక్క, ఇది కొబ్బరి చెంగుతో శుభ్రం చేసి పక్కన పెట్టాను. సరే సరే, త్వరగా 4 గంటలు కడిగి కానివ్వు. అనసూయ, అనసూయ, ఒంట్లో పోకపోతే లోపలికి వెళ్ళి పడుకోవచ్చు కదా. పడుకుంటే నన్ను ఎవరు చేస్తారు? ఈ ఒక్క పూటకి మా ఉదయం చేసుకుంటుందిలే. పెద్దింటి అమ్మాయి, పైగా బాగా చదువుకుంది. ఇలాంటి పనులు ఆమెకి చేత కాదులయ్యా. అదే ఉన్న బ్రహ్మ విద్య రాకపోవడానికి నీళ్లతో కడగడమేగా. అలాగే అనిపిస్తుంది. సరే, బయటికి వెళ్ళి వస్తానని అప్పుడే వచ్చేసావి. అన్నయ్య వాకింగ్కి వెళ్ళాడుగా, చెప్పాడంట. నారాయణ గారు సీన్ లేడు, ఎదురుపడి చెప్పాడు. అనసూయ, ఇంట్లో పోకపోతే లోపలికి వెళ్ళి పడుకో, చాలా జ్వరంగా ఉంది. ఆర్ఎంపీ డాక్టర్ని పంపిస్తాను, ఇంజక్షన్ చేయించుకో. ఊళ్ళోకి వెళ్ళి తయారమ్మని పంపిస్తా. అంట్లు బట్టలు ఇంట్లో పనులన్నీ చేయించుకో, సరేనా? అనసూయ, సద్దన్నం ఎక్కడ పెట్టావు? వంటగదిలో ఉండి తెస్తాను. అబ్బా, నువ్వు ఉండు, నేను తెచ్చుకుంటాలే. అనసూయ, లోపలికి వెళ్ళి పడుకో. అనసూయ, వెళ్ళి పడుకో. అనసూయ, అంట్లు కడగడం ఇంకా అవ్వలేదా? అనసూయ, అనసూయ! దానికి ఒంట్లో బాగాలేదు వదినా. జ్వరంగా ఉంటే నేసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతే నేనే లోపలికి వెళ్ళమన్నా. జ్వరం అని కళ్ళు తిరుగుతున్నాయి కానీ ఇక్కడ నా పడుకుంటే కుదరదు. వెళ్ళి ఆ 4 గంటలు కడగమని చెప్పు. ఊళ్ళోకి వెళ్ళి తయారమ్మను పంపుతాను వదినా. ఆవిడ గారు తయారై వచ్చేసరికి మీ అన్నయ్య గారు ఆఫీస్కి వెళ్ళాల్సిన టైం కాస్త అయిపోతుంది. ఆ తర్వాత అయితే నేను చివాట్లు తినాలి. అనసూయకు బాగా జ్వరంగా ఉంది వదినా. ఈ ఒక్క పూటకి నన్ను కడగమంటావా? తప్పే ఉంది వదినా, మన పనులు మనం చేసుకోవడానికి. అయితే నువ్వే కడిగే. వదినా, ఏ ఈ పనులన్నీ నీకు అలవాటే కదా. నీ చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే మీ నాన్నకి అన్నయ్యకి ఇవన్నీ నువ్వే చేసి పెట్టావటగా. నాకే అంట్లు తవ్వడం బట్టలు ఉతకడం ఇలాంటి పనులు చేత కావు. వెళ్ళి ఆ 4 గంటలు నువ్వే కడిగే. అలాగే వదినా. అరే, అది కూడా తీసుకెళ్ళి కడిగే. ఆగండి అక్క, నీ భర్త నీకెంతో నా భర్త నాకు. నా ఎదురు ఆయన అంట్లు తోమంటున్నా. మరిదంటే కొడుకుతో సమానం. ఇంకెప్పుడు అలా నోరు పారేసుకో. ఏంటి నాకే నీతులు చెప్తున్నావు? పని పట లేకుండా తేరగా దండగ తిండి తింటమే కాకుండా మరి నాకే నీతులు చెప్తున్నారే.
వదినా ఆ మాటకు వస్తే ఇంట్లో దండకు తిండి తింటుంది నువ్వు. నేను నా తండ్రి రకల కష్టంతో మా అన్నయ్యని ఇంత పెద్దవాడిని చేశాం. మా అన్నయ్య సంపాదనతో పని పాట లేకుండా మా మీద పెత్తనం చేస్తూ పేరగా తింటుంది నువ్వు. ఇక్కడ మేము చేసే చాకరీ బయటకు వెళ్ళి 4 ఏళ్ల పాచి పని చేసుకున్నా నేను నా భర్త ఇంతకంటే గౌరవంగా బ్రతకగలం. ఆగతే పడుతుందిలే, తొందర ఎందుకో. అదే కానీ జరిగితే ఈ ఇంట్లో నుండి మా అన్నయ్య బయటికి పంపేది నిన్నే. కుక్కల్లా ఇంట్లో పడి తింటూ విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నారా? కుక్కల్లా తినాల్సిన గతి మాకు పట్టలేదు. మావయ్య ఉన్న పొలం ఇల్లు అమ్మి మీ ఆయన చదువుకే పెట్టారు. మా వాట మాకు పడేది. బయటికి వెళ్ళి మేము వెళ్ళి మీ మామగారు నడుస్తుంది. చూసారా చూసారా, మనల్ని చావమంటుంది. అసలు మీకు ఈ గతి పెట్టించింది మీ నానే. నోర్మి వదినా, ఏం మాట్లాడతావు? నీకు అర్థమవుతుందా? మేము కుక్కలమా? అనసూయ అన్న దాంట్లో తప్పే ఉంది. నా పెంకిటిల్లు ఎకరం అమ్మేసింది మీ ఆయన చదువు కోసమే. అదే ఉంటే మేము మీ పంచం ఉండాల్సిన అవసరమే లేదు. అన్నా వదిలితో ఎలా పడగొట్టలేదా నీకు? అది కాదన్నయ్య, వదినా. నేను బయట అంతా ఇన్ని వస్తున్నాను. ఇప్పుడు తేరగట్టుకు అన్నది ఎవరైనా? అది కాదన్నయ్య, వదినా. నన్ను అనసూయరు. ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదా బాబు? ఈయన మీ తప్పుడు కాదా? ఇక్కడ మేము చేసే చాకరికి పట్టేడన్నం తినే అర్హత కూడా మాకు లేదు. మాకు పెళ్లి చేసి 2 సంవత్సరాలైంది. ఏ రోజుకి 100 రూపాయలు పెట్టి చేరుకొనలేని స్థితిలో ఉన్నా నేను. ఎంతసేపు మీ ఆస్తులు అంతస్తులు చూడటమే మా పని. రేపు మాకు పిల్లలు పుడితే వాళ్ళకి అంతా ఏం కావాలి చెప్పండి? అంటే మా ఆస్తుల వాట కావాలా? మీ కోట్ల ఆస్తి మాకు అక్కర్లేదు. మామయ్య ఉన్నప్పుడు నా ఆస్తుల సగం న్యాయంగా మాకు రావాలి. అది ఎలా ఖర్చు పెట్టారో కూడా బావగారికి తెలుసు. అది ఇప్పుడు ఎంత ఉంటుందో అంత ఇవ్వండి. మేము బయటికి వెళ్ళి వేరే కాపురం పెడతాం. అమ్మా నాన్న లేకపోయినా అన్ని తానే నిన్ను మీ ఆయనకి ఇచ్చి ఊళ్ళో గ్రాండ్ గా చేశాడు నా భర్త. అసలు నా భర్త లేకపోతే మీకు పెళ్ళయ్యేనా? నిజమే వదినా. అమ్మలోని మొదటి అక్షరం ఆ, నాన్నలోని 2వ అక్షరం నా. 2 కలిపితేనే అన్న. నాకంటూ ఉన్నది మా అన్నయ్యే. నాకు పెళ్ళికేయటం మా అన్నయ్య బాధ్యత కాదా? చెప్పన్నయ్య, మేము జీవించినంతకాలం ఇలాగే బతకమంటావా? నన్ను క్షమించన్నయ్య. ఇప్పటికే నీ తిండి చాలా తినేశాను. ఇంకా తిని నీకు నష్టం కలిగించదలుచుకోలేదు అన్నయ్య. అన్నయ్య, అది రాత్రి మీరు తినగా మిగిలిపోయిన సద్దన్నం అన్నయ్య. అన్నయ్య, అన్నదమ్ములు దూరంగా ఉంటేనే రక్తబంధం, ప్రేమానురాగాలు దగ్గరవుతాయంట. ఉంటానన్నయ్య. మా పుట్టింటి వాళ్ళు ఆయనకి పెట్టిన ప్యాంటు షర్టు, నాకు పెట్టిన చీరలు ఇక్కడి నుంచి ఏమి పట్టుకెళ్ళటం లేదు. మేము ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మా పైన ఎటువంటి నింద రాకూడదని చూపించాం.
నాకు ఆకలి కాలేదు. నువ్వు వెళ్ళి నువ్వు భోంచేయి. సరే మీరు కూడా లోపల రండి. నేను వస్తానని వెళ్ళి భోంచేయి. మరీ ఎంతగా ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటాను. రాఘవా, శాస్త్రి మాస్టరా, రండి మాస్టర్. చిన్నప్పుడు స్కూల్లో నేను చెప్పిన మాట తుంచా తప్పకుండా పాటిస్తున్నావు అన్నమాట. ఈ రామాయణ మహాగ్రంథానికి ఒక పూటని చదువుకోతే నాకు ఏదో లాగుంటుంది మాస్టర్. అవును. ఈ రామాయణ మహాగ్రంథాన్ని చదివితే ప్రతి జీవితానికి ఓ మంచి మార్గం దొరుకుతుంది. కూర్చోండి. బాగున్నారా బాబాయ్? బాగానే ఉన్నావమ్మా. అవును, నీకు కిడ్నీ ఆపరేషన్ జరిగిందంట. ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది బాబాయ్. మంచిగా కాఫీ తాగుతారా, టీ తాగుతారా? వద్దమ్మా, కాఫీ టీలు మానేశాను. మీ ఆయన నా బెస్ట్ స్టూడెంట్, నా వృత్తికే వన్నీ తెచ్చినవాడు. పలకరించుకోవాలని వచ్చాను. మాస్టర్, టీచర్ గారు బాగానే ఉన్నారుగా? తన ఆరోగ్యం అంతా బాగానే ఉందిగా? మా బాక్యం కానీ నువ్వెలా ఉన్నావు? ఏదో పర్వాలేదు మాస్టర్. ఏదో పర్వాలేదేంటి? 4 అంతస్తులు మేడ కట్టావు, చాలా బాగుంది. పొలం పుట్రా కొని ఇలా పచ్చిస్గా ఉన్నావట. ఊర్లోకి రాగానే వాకప్ చేశాను. ఏదో పర్వాలేదు మాస్టర్. రాఘవ, ఈ ఊళ్ళో మీ నాన్న దశరథ రామయ్య నేను చాలా మంచి ఆప్తమిత్రులు. చావు పుట్టుకలేనిది మా స్నేహబంధం. ఈ రోజు తను ఇక్కడ లేకపోయినా తన స్నేహంలోని మాధుర్యం, తన జ్ఞాపకాలు నా గుండెల నిండా ఉన్నాయి. రాఘవ, మీ నాన్న ఫోటో కూడా ఎక్కడ కనిపించట్లేదు. అంతేలే, పోయినోళ్ళంతా మంచోళ్ళే అన్నట్టు పోయినోళ్ళంటే గుర్తొచ్చింది. రంగడికి కూడా బాగా చదువుకోవాలని ఆశగా ఉండేది. ఏం చేద్దాం, మీ నాన్న చేస్తున్న కూలి ఈ చదువు ఒక్కడికే సరిపోయేది. మధ్య మధ్యలో స్కూల్ మాన్పించేసి మీ తమ్ముడు రంగడిని కూడా కూలి పనికి తీసుకెళ్లేవాడు. రాజుగారి 100 ఎకరాల చేపల చెరువుకు కాపలాగా ఒక పాకలో ఉండేవాడు. పట్టణంలో నీ చదువు కోసం ఉన్న ఎకరా భూమి, ఇల్లు అమ్మేశాడు. రాజుగారి దగ్గర అప్పు చేశాడు. అప్పు తీర్చకుండానే చనిపోయాడు. అందుకోసం రంగడు రాజుగారి దగ్గర జీతగాడిగా మారాడు. అప్పు తీర్చాడు. రాఘవ, మీ నాన్న గొప్పతనం నీకు తెలియదు, మీ తమ్ముడి గొప్పతనం నీకు తెలీదు. రాజుగారి దగ్గర పనిచేస్తూనే నౌకర్లా నీకెన్నో పనులు చేసి పెట్టేవాడు. నువ్వు స్టేట్ పట్లో పాస్ అయ్యావని గర్వంగా ఊరంతా చెప్పుకున్నాడు. నీ పెళ్ళంటే వాడు ఎంత సంబరపడ్డాడో తెలుసా? ఎంతైనా వాడు చాలా మంచివాడా. అరే, నీతో మాటలో పడి అసలు టైమే మర్చిపోయాను. లంచ్ టైం అయింది. ఒక్కప్పుడు మా ఇంట్లో భోంచేయండి మాస్టర్. నా తమ్ముడు ఎదురు చూస్తూ ఉంటాడు. నా తమ్ముడితో భోజనం చేసి చాలా రోజులైంది. లాస్ట్ బస్కే వెళ్ళాలి. టీచర్ గారు ఒక్కటే ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను నాన్న. నా తమ్ముడికి ఏమైంది మాస్టారు? వాడు బాగానే ఉన్నాడుగా? ఇంత మాట్లాడుతున్నా మౌనంగా ఉన్నావంటే వాడంటే ఇష్టం లేదేమో అనుకున్నాను. రాఘవ, ఇష్టం లేకపోయినా కలవలేకపోయినా తెగిపోయే అనుబంధం కాదురా అన్నదమ్ముల మధ్య బంధం. ఊళ్ళో ఉండి కూడా మాకు ఎందుకు కనిపించుకుని తిరుగుతున్నాడు మాస్టర్? అసలు నేనేం చేశానని? గుంటూరులో ట్రైన్ దిగి బయటికి రాగానే ఆటోలు స్ట్రైక్ అని రిక్షా ఎక్కాను. డిఈఓ ఆఫీస్ దగ్గర రిక్షా దిగి డబ్బులు ఇవ్వబోతూ ముఖం చూడగానే మన రంగనాథం. అవును,
తగ్గిపోయాడు, ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు. అసలు బట్టల సంగతి చెప్పనే లేదు. ఏంట్రా ఈ పని అంటే, బ్రతకాలిగా మామ అంటూ ఊర్లోని బంధాన్ని గుర్తు చేశాడురా. ఏయ్, వాడు ఉన్న స్థితికి బాధపడాలో, వాడి పలకరింపుకు గరుపోవడాలో తెలియక నిన్ను అనరాని మాటలు అనేశాను. అయినప్పటికీ వాడేమన్నాడో తెలుసా? మామా, మా ఇద్దరిని అమ్మ ఒకే కడుపులో కన్నా రాతల్ని కనలేదు కదా. అవునులే మామా, మా అన్నయ్య పిల్లలు వదిన బాగుంటే అదే చాలు అన్నాడు. రేయ్, ఎంతైనా వాడు చాలా గొప్పవాడు రా. రాఘవ, నీకో విషయం తెలుసా? వాడికి ఏదో కిడ్నీలో ఊపిరితిత్తులో బాగలేదంటరా. దేవాపురం వెంకట్రామయ్య గారి బారుపాకలో అద్దెకుంటున్నాడని తెలిసింది. నేను డబ్బులు ఇవ్వకపోతే నేను ఇంకా ఆ స్థితికి రాలేదు మావా అంటూ రిక్షా లాక్కుంటూ వెళ్ళాడు. ఓ, నిద్రపోయేవాళ్ళు లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటించేవాళ్ళు లేపలే కదా. అసలు మాకు కనిపించకుండా ఎందుకు తిరుగుతున్నాడో నాకు అర్థం కావట్లేదు మాస్టరు. రిక్షా లాక్కుంటూ వాడు అలా వెళ్ళాడో లేదో ఒక్కడికి కూడా నేను ముందుకు వెళ్ళలేకపోయా. పదే పదే వాడి ఆలోచనలే, వాడి మాటలే. బహుశా మీ నాన్న నాలో ఆలోచించాడేమో. వెతుక్కుంటూ రంగడి ఇంటికి వెళ్ళాను. అక్కడ ఆ ఇంటి ముందు ఒక అద్భుతమైన బంధం, ప్రేమ ఆప్యాయత చూసి తనివి తీరా ఏడ్చాను. రాఘవ, రంగడికి ఒక కూతురు కొడుకు ఉన్నారు తెలుసా నీకు? అనుకున్నాను, చూడలేదు. రంగడి ఇంటికి వెళ్ళగానే వాడి కూతురు అంట్లు తోముతూ ఉంది. కొడుకేమో ఆ అన్నం ప్లేట్లో గంజ ఏదో తాగుతూ ఉన్నాడు. తాగాక, అక్క ఇంకా అన్నం ఉందా అన్నాడు. కొంచెం ఉంది, నానకుంచాను అంది. నువ్వు తినేదా అక్క అన్నాడు. లేదు, మంచినీళ్ళు తాగాను అంది. మంచినీళ్ళు తాగితే ఆకలి తీరిద్దా అక్క అన్నాడు. తీరిద్ది అంది. అయితే నేను కూడా మంచినీళ్ళు తాగుతానని లోపలికి వెళ్ళబోయాడు. వెంటనే, తమ్ముడు, నాన్నకించి నాన్ను నువ్వు తెచ్చుకొని తిను, అమ్మ వచ్చే టైం అయింది, నాన్నకి ఏదో ఒక అన్నం తెస్తుంది అనగానే, సరే అక్క అంటూ లోపలికి వెళ్ళి, అక్క అన్నం వాసన వస్తుంది, మెత్తగా ఉంది అనగానే, ఏది ఇటు తీసుకురా అని చెప్పేసి అన్నం పళ్ళని తీసుకుని 2 సార్లు నీళ్లు పోసి అటు ఇటు కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసి మెత్తగా పిసికి వాడి చేతికిస్తే అది పట్టుకొని వాడు గట్ట 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 తాగి ఏమన్నాడో తెలుసా రాఘవా? అక్క భలే ఉందక్క, నా కడుపంతా చల్లగా ఉంది అన్నాడు. వాడి ప్రేమ, ఆ అక్కలోని అమ్మతనం ఎక్కడ దొరుకుతుందిరా, ఎక్కడ దొరుకుతుందిరా బంధం రాఘవ? నీకన్నా రంగడికే విశ్వాసం ఎక్కువ. ఎందుకంటే వాడు నీ ఎంగిలి పాలు తాగాడు కాబట్టి. అవును రాఘవ, నీ భార్యను నీకు ఆరోగ్యంగా అప్పచెప్పి వాడి భార్య బిడ్డలకి దూరం అయిపోతున్నాడనేది బాధగా ఉందిరా. తెలుసు తెలుసు తెలుసురా రాఘవ. జీవితం గురువు కంటే కఠినమైనది. టీచరు పాఠం చెప్పి పరీక్ష పెడతాడు, కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. మనిషి కంటే విలువైనది మనస్సు, ఆవేశం కంటే విలువైనది ఆలోచన, కోపం కంటే విలువైనది జాలి, స్వార్థం కంటే విలువైనది త్యాగం. మీరు ఎంత చదువుకున్నా నీ తమ్ముడి మంచితనం విలువలో మీకు అర్థం కావురా. అర్థం చేసుకోలేరు, అర్థం
తట్టుకోలేదు. మాస్టర్ చెప్పింది ఏంటండి? ఏమీ లేదు. ఏమీ లేకపోతే నీ భార్యని నీకు ఆరోగ్యంతో అప్పు చెప్పి మీ తమ్ముడు తన భార్య బిడ్డలకు దూరం అవ్వడం అంటే లక్ష్మి, ఇది ఏమీ లేదన్నాను కదా. వెళ్ళరా, కూర్చో. బీపీ తెచ్చుకోకు. ట్యాబ్లెట్ వేసుకున్నావా? ఉండు, మంచినీళ్ళు తెస్తాను. మీరు ఇప్పుడు నిజం చెప్పకపోతే నా మీద మన బిడ్డల మీద ఉంటే ఏం చెప్పమంటావు? ఏం చెప్పమంటావు? నా తమ్ముడు పెద్దరికం గురించి. నీకు జరిగిన కిడ్నీ ఆపరేషన్, ఆ కిడ్నీ ఎవరిది? నా తమ్ముడిదే. మీ చిన్నన్నయ్యదని అబద్ధం చెప్పించాను. మీ అందరూ నీ కిడ్నీ ఇవ్వడానికి మీ వదిన ముందుకు రాలేదు. నాకు బీపీ అని డాక్టర్లు వద్దన్నారు. నా తమ్ముడు కిడ్నీ ఇచ్చిన తర్వాత ఏమన్నాడో తెలుసా? అన్నయ్య, నేను కిడ్నీ ఇచ్చిన సంగతి వదిలికి చెప్పను. నేనంటే వదిలికి ఇష్టం ఉండదు. ఈ పేదవాడి అవయము తన శరీరంలో ఉందని తెలుసుకుంటే తన జీవించినంత కాలం తన శరీరంపై తనే చేదరించుకుంటుంది. చెప్పద్దు. మా అమ్మ నాన్న మీద పుట్టేయించుకున్నాడు లక్ష్మి. ఇంతకాలం ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ముందే చెప్పుంటే నా మరిది కాళ్ళ మీద పడి నాలో ఉన్న అహంకారాన్ని తెచ్చేసుకునేదాన్ని. నా మరిదిని అనసూయని ఇంటికి తెచ్చుకునేదాన్ని కదండి. వాడికి ఆపరేషన్ జరిగిన తర్వాత ఒక సపరేట్ రూమ్ నుంచి వాడికి ట్రీట్మెంట్ చేయించాను. వాడు డిశ్చార్జ్ చేస్తుంటే డబ్బు కట్లు వాడికి తీసుకోదా తమ్ముడంటే వాడి ఆ ఉదిరికి కిడ్నీ అమ్ముకోమంటావా? నా తల్లికే జరిగితే నేను కిడ్నీ ఇవ్వదా? వదిన అమ్మ లాంటిది కాదా అంటూ తీసుకోకుండా వెళ్ళిపోయాడు. వారం రోజులు గడిచిన తర్వాత మీ చిన్నన్నయ్య తీసుకుని వాడి ఇల్లు కొనిపెట్టడానికి డబ్బు 5 ఎకరాలు వాడు పేరు వేసిన డాక్యుమెంట్స్ తో అప్పటికి ఆ ఇల్లు ఖాళీ చేసి ఎందుకు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు మనకి తెలియదు. ఇప్పుడు వాడికి ఇంటికి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది తులసి మీరు మీ తమ్ముడి కంటే నాకే ఎంతో విలువించారు. కానీ నేనే మీ అన్నదమ్ములిద్దరినీ వేరు చేశాను. ఈ రామాయణ మహాగ్రంథం ఎంత గొప్పదో మీ సంస్కారం అంతకంటే గొప్పదండి. నేను 6 అన్నదమ్ముల మధ్య మగరాయిలా పెరిగాను. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అమ్మ దగ్గర పెరుగుంటే అమ్మతనం గురించి తెలుసుండేది. నా మరిదిని అది కాదు, నా బిడ్డని అప్పలాగా చూసుకొని ఉండేదాన్ని. నన్ను క్షమించండి. లక్ష్మి, ఇప్పుడు ముందు నా తమ్ముడిని కాపాడుకో లక్ష్మి. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు వస్తాను. శ్రావణ మాసం అని బంగారం కొనుక్కోమని నా 6 అన్నలు 6
సాక్షులు ఇచ్చారు. వదిన మరిదిని కాపాడండి. మీ వదిన సిగ్గుతో మోహం చూపించలేనందని చెప్పండి. లక్ష్మి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అవునండి, మనకి పెళ్ళై 15 ఏళ్ళయింది. అయినా ఇప్పటికీ చెల్లెలనే మమకారంతో పుట్టింటి బంధంతో ఇలా డబ్బులు నగలు చీరలు సారలు ఇస్తూనే ఉన్నారు మా అన్నలు. ఆ బంధం గురించి తెలిసి కూడా మీ అన్నదమ్ముల బంధాన్ని నేనే దూరం చేశాను. చిచి, పాడు చెప్ప. అసలు నేను ఆ రోజు చచ్చిపోయినా బాగుండేది. లక్ష్మి, ఈ మంచి మనసుకి తగిన భార్యను కాదండి నేను. కాదు. లక్ష్మి, లక్ష్మి, ఈ డబ్బులు నీ చేత ఇస్తేనే మా అమ్మే వారికి ఇచ్చినంత ఆనందపడతాడు. లక్ష్మి, నీ చేతితో నీవే ఇవ్వు. లక్ష్మి, లక్ష్మి, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. నన్ను చదివించి ఇంతటి పెద్దవాడు చేశాను. జ్ఞాపకంగా నీ ఫోటో కూడా ఇంట్లో పెట్టుకోలేకపోయాను. ఇక్కడ నా తమ్ముడు నీ ఫోటో పెట్టుకుని ఆహ్వానిస్తున్నాడు. వాడు చాలా గొప్పవాడు నాన్న, వాడు చాలా గొప్పవాడు. ఎవరు? నేనమ్మా. తీసుకోమ్మా. ఏంటి? అన్నం పార్సల్ తెచ్చాను. మా స్థితి ముందే తెలిసి మాకు అన్నం తెచ్చారన్నమాట. లేదమ్మా, శాషి మాస్టారు ఎవరో చెప్తే తీసుకొచ్చాను. తమ్ముడి మీద ప్రేమతో కాదన్నమాట. అంత మాట్లాడకమ్మా. అమ్మా, తమ్ముడికి ఏమైందమ్మా? హాస్పిటల్లో ఉన్నారని అన్ని వార్డులు వెతుకొస్తున్నారు. ఆయనకి కిడ్నీలు ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయి. అమ్మా, కిడ్నీ ఆపరేషన్ చేసిన తర్వాత నా తమ్ముడు రెస్ట్ తీసుకోలేదా? కిడ్నీ ఆపరేషన్ అదెప్పుడు జరిగింది? 4 సంవత్సరాల క్రితం. లక్ష్మికి బీపీ ఎక్కువ, కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు చెక్ చేసి గుండె కిడ్నీ పాడైపోయింది. వెంటనే ఆపరేషన్ చేసి కిడ్నీ మార్పు చేయాలి, లేకపోతే ప్రాణానికే హాని అని చెప్పారు. లక్ష్మి చిన్నయ్య డోర్ తెరుచుకుని రంగనాథం హాస్పిటల్కి వచ్చి నా భార్య కిడ్నీ ఇచ్చి కాపాడాడమ్మా. ఆపరేషన్ జరిగిన సంగతే నాకు చెప్పలేదు. పనికి హైదరాబాద్ వెళ్తున్నాను, 4 రోజుల తర్వాత వస్తాను, నువ్వు పిల్లలు చాకర్తా అని చెప్పి వెళ్ళాడు. అన్నట్టుగానే 4 రోజుల తర్వాత నీరసంగా వచ్చాడు. ఇదేమిటి ఇలా అయిపోయావు అంటే, పని చేస్తున్న చోట పైనుండి కింద పడిపోయాను, తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోతుందిలే అంటూ మాట దాటి వేశాడు. అయినా భార్యనైనా నాకు చెప్పకుండానే ఆపరేషన్ చేస్తాను. ఇప్పుడు ఆయనకి ఏదైనా అయితే నా గతి, నా పిల్లల గతి ఏం కావాలి? ఇప్పటి వరకు లక్ష్మి కూడా తెలియదమ్మా. రంగడు చెప్పుతున్నాడు, తను కూడా పశ్చాత్తాపడుతుంది. అమ్మా, తన పేరున్న ఆస్తిని నీ పేరు నీ పిల్లల పేరు రాసుకొస్తానని ఈ ఊర్లోనే ఉందమ్మా. రక్తబంధానికి విలువివ్వకుండా నా భర్త కిడ్నీకి ఖరీదు కట్టి ఇప్పుడు ఆస్తి రాయిస్తుందా? నా 5వ తరమైపోతే నాకు పసుపు కుంకుమలో పోయిన తర్వాత మాకు ఈ ఆస్తులు ఎందుకు, ఆస్తులు ఎందుకు? ఎందుకమ్మా ఇలా మాట్లాడతాం? అయినా మన హాస్పిటల్లో వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్న ఇంటికి ఎందుకు తీసుకొచ్చా? డాక్టర్ని తీసుకువెళ్ళి పొమ్మన్నారు. ఆపరేషన్ చేసిన తట్టుకోలేను, బ్రతికే అవకాశమే లేదన్నారు.
నాకెందుకు చెప్పలేదమ్మా? మీ తమ్ముడికి ఆత్మాభిమానం ఎక్కువ కదా. ఆ, చెప్పొద్దన్నారు. తమ్ముడు పిల్లలు ఎక్కడమ్మా? ఆయన లోపల ఉన్నారు. పిల్లలు మా ఓనర్ గారి పళ్ళలో చదువుకుంటున్నారు. తమ్ముడు ఏ పని చేసేవాడు? మొదట్లో రిక్షా లాగారు. ఆ పని చేయలేక చిన్న పనికి వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్తున్న దగ్గర నుంచి దగ్గెక్కువై రక్తం పడుతూ ఉంటే నేనే పని మార్పించి వీళ్ళలో పాస్ పని చేస్తున్నావా తల్లి? అనసూయ! వస్తున్నా అనసూయ! వస్తున్నా. ఎవరితో మాట్లాడుతున్నావు అనసూయ? మీ అన్నయ్య అన్నయ్య ఇచ్చాడా? అన్నయ్య ఇచ్చాడా? నీకు ఆపరేషన్ అయిన సంగతి నాకు చెప్పలేదు. ఎందుకని? అన్నయ్య చెప్పాడా? ఆడదానికి భర్తేగా శాశ్వతం. భర్త కిడ్నీ ఇస్తానంటే ఏ ఆడది ఒప్పుకుంటుంది చెప్పు? మా వదిలితో కొట్లాడొచ్చు నువ్వు అస్సలు ఒప్పుకో. అయినా నేను ఎవరికిచ్చాను? అమ్మలాంటి వదిలికేగా. అనసూయ, అన్నయ్య ఏడి? అన్నయ్య! అన్నయ్య! తమ్ముడు ఏంట్రా ఇదంతా? నువ్వు లోపలికి వెళ్ళి బోర్ వచ్చిన కాసు తీసుకురా. అప్పుడు చాలా సంతోషంగా ఉండదు. వదిన పిల్లలు ఎలా ఉన్నారండి? బాగానే ఉంటారు. అన్నయ్య, తండ్రి తర్వాత తండ్రి అంతటా వాడు. నేను చిన్నప్పుడే అమ్మ చూడకుండానే చనిపోయింది. నాన్న, నేను ఎలా బ్రతుకుతానా అని దిగులుతో చనిపోయాడు. అన్నయ్య, అన్నయ్య, నిన్ను చూడకుండానే నేను చనిపోతాను అనుకున్నాను. అన్నయ్య, చూశాను, నిన్ను చూశాను. అన్నయ్య, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడిని నాన్న చనిపోతూ, "నీ పెద్దోడా, నీ తమ్ముడు వాడి జీవితాన్ని నీ కోసం త్యాగం చేశాడు, వాడిని పెద్ద కొడుకులాగా చూసుకున్నాడు. కానీ కానీ నేను చేసింది ఏంట్రా? ఇప్పుడేమన్నాను? ఇప్పుడేమైంది? మా నాన్నే నిన్ను నా దగ్గరికి పంపించాడు. అన్నయ్య, నీ కోసం లక్ష్మి చంద్రయ్య రోజు వెతుకుతూనే ఉన్నాడు. నాకు చాలా సార్లు కనిపించాడు. అన్నయ్య, నేనే మొక్కు చాటేస్తున్నా. ఎందుకురా మేమంటే నీకు ఎంత కోపం? అసలు నేనేం చేశాను? కోపం కాదన్నయ్య, కోపం కాదు. నేను ఇంట్లోంచి వచ్చేసిన తర్వాత నువ్వు నా ఇంటికి వచ్చి నీకు ఇల్లు రాసిస్తాను, 5 ఎకరాల పొలం రాసిస్తానన్నావు. కానీ రేపు వదిన మా ఆస్తిల సగం కాజేసావంటే అదే నిజమే కదా అన్నయ్య? అన్నయ్య, అది నీది, నువ్వు సంపాదించుకున్నదన్నయ్య. నాకెందుకన్నయ్య?
ఏ తండ్రి అయినా పిల్లల ఎదుగుదల కోసమే చెమట చిందించి రక్తం తారపోతాడన్నయ్య. ఆ అవకాశం నీకు దక్కిందన్నయ్య. ఆ అదృష్టం నీది అన్నయ్య. అదిగాక మరిది కిడ్నీ ఇస్తేనే కానీ ఇంట్లోకి రానివ్వలేదు వదిన అని అందరూ వదిలిని అసహించుకుంటారన్నయ్య. అందుకే నీకు దూరంగా ఉంటాను. నీ ప్రాణం కంటే వదిన గౌరవం గొప్పదిరా. నా కుటుంబ శ్రేయస్సు ముఖ్యంరా. శ్రీరాముడిపై లక్ష్మణుకున్న ప్రేమ కంటే నా కళ్ళ ముందు కనిపిస్తున్న నా తమ్ముడు ప్రేమ గొప్పదిరా. అనసూయ చాలా మంచిది. నన్ను తన బిడ్డలాగా చూసుకుంది. నా పాసు పట్టింది. నేను తగ్గి నా నోటి వెంట రక్తం పడుతుంటే దోశలు పట్టింది అన్నయ్య. ఆ పిచ్చి తల్లికి అన్యాయం చేసి వెళ్ళిపోతున్నారన్నయ్య. అన్నయ్య, నా పిల్లలు చాలా మంచివాళ్ళు అన్నయ్య. నువ్వేమి చెప్పినా చేస్తారు. నువ్వు ఇల్లుడం అంటే ఊడుస్తారు, అంట్లు తోమన్నా తోముతారన్నయ్య. నేను పోయినా బ్రతకగలరు. ఆ ధైర్యం తప్ప వాళ్ళకి ఏమీ ఇవ్వలేదన్నయ్య. నా కడుపును పుట్టడం వాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యం అన్నయ్య. ఎందుకు అలా మాట్లాడతావు? పేదవాడికి ఆ దేవుడిచ్చిన వరము నా కుటుంబం. మీలో ఉన్న ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు మా లాంటి డబ్బున్నవాడి దగ్గర లేదు. రోజు డబ్బు కోసం ఎంపర్లాటం తప్ప. తమ్ముడు, నీకేం కాదు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నిన్ను నేను బ్రతికించుకుంటాను. అన్నయ్య, బతికించడానికి నీ దగ్గర డబ్బుందా? బతకకుండా బతికే అవకాశం లేకుండా నీకు రుణపడకుండా చేశాడన్నయ్య ఆ దేవుడు. తమ్ముడు, అన్నయ్య, ఏడిస్తే నేను చూడలేదన్నయ్య. నన్ను క్షమించు. చదువు, ఆస్తి, అంతస్తులు సంపాదించడంలో నేను గెలిచానేమో కానీ నిన్ను అర్థం చేసుకోవటం ఓడిపోయాను. నా అర్థాంతంగా చనిపోతే నన్ను ఇంతటి వాడిని చేసింది నువ్వురా. ఆ కుటుంబాన్ని కాపాడిందంటే. అన్నయ్య, డబ్బులు సంపాదించడం చాలా కష్టం అన్నయ్య. కానీ కొంతమంది డబ్బుల్లో చూస్తే ఇంత డబ్బు ఎట్లా సంపాదించారే అని ఆశ్చర్యంగా ఉందన్నయ్య. నేను నా పిల్లలకి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకపోయానన్నయ్య. అన్నయ్య, అప్పుడప్పుడు నా పిల్లల్ని పలకరిస్తావు కదా. అదే ఈ తోడు ముక్కడికి నువ్విచ్చే వరం అన్నయ్య. మనిషిగా పుట్టడం చాలా తేలికరా. మనిషిగా బ్రతకటం చాలా కష్టమని నేనే తెలుసుకున్నాను. అన్నయ్య, నువ్వు చాలా గొప్పడివి. నాన్న మాట నిలబెట్టావు. మన రాతల్ని మార్చానన్నావు. కానీ నీ రాతను నేను మార్చలేకపోయానురా. నీకంటే నేను పెద్దవాడైనా
నీ ఆత్మాభిమానం ముందు నేను చాలా చిన్నవాడిని. మాస్టారు, మాస్టారు, నా తమ్ముడు చనిపోయాడు. నేను త్వరగా రండి. లక్ష్మి, లక్ష్మి, నీకు లొకేషన్ పెట్టాను. త్వరగా వచ్చా లక్ష్మి. అమ్మా, అనసూయ, మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన దౌర్భాగ్యమమ్మా. అమ్మా, మరి ఇంటికి తీసుకెళ్ళి మరి ఊరెళ్ళిపోతాం రా అమ్మా. మేమెక్కడికి రాము. ఎవరో డబ్బుతో అనాథ శవుల నా భర్తని సాగరమ్మటం నాకు నా భర్త ఇచ్చిన ఆస్తి నా దగ్గర ఉంది. నేను నమ్మి ఇక్కడే అన్ని జరుపుకుంటా. మనం మాట్లాడుతుంది మనకు ఒక ఊరుంది, నేనున్నాను. ఇది నువ్వేం మాట్లాడదు లేమ్మా. మేమెక్కడికి రా, మేమెక్కడికి రా. మమ్మల్ని ఇలా వదిలే. ఈ స్థితిలో నా తమ్ముడు వదిలేస్తే నేను ఎలా వెళ్ళగలను తల్లి? ఆయన నా దగ్గర ఒక మాట తీసుకున్నాడు. ఇన్నాడు ఎలా వదిలేశారు అలాగే ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా ఏనాడు తమ్ముడిని చూడటానికి రాని మీరు ఈనాడు ఎందుకండి లేని పంతాన్ని కలుపుతున్నారు? మమ్మల్ని ఇలా వదిలేయండి. నా తమ్ముడు ఈ స్థితిలో వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళగలను తల్లి? నా మాట కాదనకమ్మా. అనసూయ, నేను చనిపోయిన తర్వాత నిన్ను పిల్లల్ని తీసుకెళ్ళడానికి వస్తాను. వెళ్ళొద్దు అనసూయ, కాదనుకొని వచ్చాము. పేదరికంతో వెళితే చీ కొడతారు, పిల్లలు బాధపడతారు అనసూయ. నా దగ్గర మాట తీసుకున్నారు. చాలమ్మా, చాలు. ఇన్నాళ్ళు నేను అనుభవించిన సుఖశాంతులు చాలు. నా తమ్ముడు పిల్లలు అనాథలుగా ఉంటూ నేను ఇక చూడగలనా తల్లి? అమ్మా, పుట్టిన నేలలో దహన సంస్కరణ చేయటం పుణ్యమమ్మా. నా మాట కాదనక తల్లి. అయ్యో, ఆయనే లేనప్పుడు మాకు ఈ ఊళ్ళు ఎందుకు, పుణ్యాలు ఎందుకు? మమ్మల్ని ఇదిలో వదిలేయండి. నేను నీ కాళ్ళ దగ్గరకు వచ్చినదే కదమ్మా. అయితే నీ కాళ్ళు పట్టుకుంటాను. లక్ష్మి, లక్ష్మి, రంగా, రంగా, నిన్ను ఇలాంటి స్థితిలో చూస్తానని నేను కళ్ళు కూడా అనుకోలేదు. నాకు ప్రాణదానం చేసి నీ ప్రాణం వదిలేసావా? నేను నిన్ను ఎంత అసహించుకున్నా, ఎంత అవమానించినా, నన్ను ఎంతగానో గౌరవించినా మంచి మనిషినయ్యాను. మంచి మనిషిని. లక్ష్మి, నా మరుదులు అనసూయ నా తమ్ముడు శవాన్ని కూడా నాకు ఇవ్వమంటుంది. నాకు అష్టైశ్వర్యాలు ఇచ్చి వాడిది కాని కట్టికి నీళ్ళ మీద పడి ఉన్నాడు. లక్ష్మి, వాడి పిల్లల్ని నీ పిల్లలుగా పెంచుతాను. ఇక నీ జీవితంలో నీకేమి కోరుకోరు లక్ష్మి. ఈ కోరిక కూడా తీర్చకపోతే నేను బతుకున్న శవాన్నే కదా. మీరు క్షమించండి. మనల్ని క్షమించాల్సింది అన్ని. అమ్మా అనసూయ, నన్ను క్షమించమ్మా. వదినంటే అమ్మతో సమానం అంటారు, కానీ నేను నా చేతులారా నా బిడ్డ నేనే చంపుకున్నాను.
రా తల్లి, నిన్ను నా సొంత చెల్లెల్లాగా చూసుకుంటానమ్మా. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు నరక కూపంలో మారిందమ్మా. సంసార బాధ్యతలు నిర్వర్తించడం అంటే అందరి ఆడవాళ్ళకి చేతి కాదు. నీలాగా బాధ్యత తెలిసి కష్ట సుఖాన్ని ఓర్చుకునేదే నిజమైన ఆడది. మన ఇంటికి వెళ్ళిపోదు రా తల్లి. ఇదిగో మన ఆస్తి మొత్తాన్ని మన నలుగురు పిల్లలకి సమానంగా రాయించాను. ఇంకో డాక్యుమెంట్స్ తీసుకో. ఈ డబ్బుతో నా మరిది గారి అంత్యక్రియలు ఘనంగా జరిపిస్తాను. నా భర్తకి పిల్లలకి నన్ను అప్పగించిన ఈ మహాత్ముడు రుణం నన్ను తీర్చుకోవాలి. అంత మాట అనకండి. మాకు మాత్రం ఎవరు రాఘవ, వీడి మంచితనం ముందు మన పెద్దరికం చిన్నపోయిందిరా, చిన్నపోయింది. ఏం మనిషిరా వీడు, ఏం మనిషిరా వీడు. నన్ను క్షమించండి మాస్టర్, నన్ను క్షమించండి. మనిషిపై మనీ దౌర్బల్యం తల్లిదండ్రులు బిడ్డల తర్వాత ఆ బంధం తోబుట్టు రూపంలో ఉంటుందని, అన్నదమ్ముడు అక్క చెల్లెలు అన్నా చెల్లెల రూపంలో అపురూపమైందని నా తమ్ముడు నాకు నేర్పిన పాఠం మాస్టారు. రాఘవ, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని పంచుకోవచ్చు కానీ చదువును పంచుకోలేము. తమ్ముడికి పట్టం కట్టడం కోసం అడవులు బాట పట్టిన అన్న శ్రీరాముడైతే అన్న పాదుకులకు పట్టాభిషేకం చేసి వనవాసిగా నారబట్టలతో జీవించిన తమ్ముడు భరతుడు. ఆ బంధం అజరామరం, ఆదర్శనీయం. గజం స్థలం కోసం కూడా పంపకాల్లో తేడాలు వస్తే గొంతులు కోయటానికి కూడా వెనుకాడని తోబుట్టువులున్న ఈ కాలానికి ఆ అన్నదమ్ముల అనుబంధం అతిశయోక్తే కావచ్చు. రాఘవ, ఆర్థిక సంబంధాల కంటే మానవ సంబంధాలు చాలా గొప్పవేనా, కానీ ఎవరు ఆచరించరు. వారి వారి ఇళ్లలో ఫంక్షన్లు చేసుకుంటూ ఊరందరినీ పిలుస్తారు, పక్కనే ఉన్న తోబుట్టువులను మాత్రం పిలవరు. కనీసం వాళ్ళ పిల్లలు తొంగి చూస్తున్నా కూడా పిలవడానికి నోరు రాదు. ప్రేమలు ఆప్యాయతలు ఉన్న ఆనాటి తరాలు ఎక్కడా? ఏమి తరం వెళ్ళిపోతున్నదో అని వేదికలెక్కి ఉపన్యాసాలు అందించిన మారది ఈ సమాజం, మారదు. ఇది శ్రీ కరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్ గుంటూరు వారి ప్రదర్శన తరమెల్లిపోతున్నదో. రచనా దర్శకత్వం రామకృష్ణ బొమ్మిడి. ఒక్క నిమిషం జన్మదినోత్సవం అని అనుకుంటున్నాను. ఇంత అద్భుతంగా ఈ నాటకం ఎప్పుడో వేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. రామకృష్ణ గారు, నేనేమో అనుకున్నాను, నిజంగా కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి నాకు. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఇక్కడ ఎన్నోసార్లు ఈ స్టేజీ మీద నాటకాలు వేసినాడు. కరణం సురేష్ వారి సతీమణి. నిజంగా అమ్మ మేము ఏడిపిస్తున్నా, బాధపడదమ్మా, ఏం చేయలేం. ఈ పాత్రలు ఒకసారి పరిచయం చేయవలసిందిగా వాళ్ళను కోరుతున్నాను. ప్రేక్షక మహాశయులకు నమస్తే. నేను గుంటూరులో హెడ్ కానిస్టేబుల్గా డ్యూటీలు నిర్వహిస్తున్నాను. చిన్నప్పుడు 6th క్లాస్ దగ్గర నుంచి బాలనటుడిగా చేస్తూ గుంటూరులో వచ్చిన తర్వాత కరణం సురేష్ అన్నయ్య ద్వారా పరిచయం అయ్యి, ఆ తర్వాత నాయుడు గోపి గారి టీంలో ఉత్తమ నటుడిగా,
ఉత్తమ విలన్గా, ఉత్తమ క్యారెక్టర్ నటుగా ఇట్లా 5 నంది అవార్డులు తీసుకున్నాను. నా అన్న ఇందాక డైలాగ్ కూడా ఆయన ద్వారా రాయిస్తుంది. ఒకే గర్భంలో పుట్టకపోయినా మా రాతలు వేరే అయినా మా అన్న చనిపోయాడు. ఆయన మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు, కరణం సురేష్ గారు. ఆయన చనిపోయిన తర్వాత నేను 5 సంవత్సరాలు నాటక రూపంలో చూడలేదు, నాటకం దగ్గర కూడా రాలేదు, దూరం అయిపోయాను. ఎందుకు ఆయన పడ్డాక నా మైండ్లోకి రావటం, నన్ను లేపినట్టుగా చేసినట్టుగా ఇదా చేస్తున్నాడు, ఏదో ఉంది, ఆయన నన్ను ఏదో ప్రేరణ చేస్తున్నాడు అనుకుని, లేదు నేను రాయాలి, ఆయన పేరు మీద సమాజాన్ని స్థాపించాలనుకుని శ్రీ కరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్ అనే ఆయన పేరు మీద ఒక సమాజాన్ని స్థాపించి లాస్ట్ ఇయర్ నాలోన నీవే అని ఒక మంచి నాటిక రాసి, అది కూడా దీనంతటి సపోర్ట్ చేసిన పెద్ద మంచి నాటిక. దానికి కూడా మనకు అవకాశం ఇస్తే ఇదే స్టేజ్ మీద నేను ఆడి చూపిస్తానని చెప్పేసి గురువర్యులు వారికి నేను మాటిస్తున్నాను. మంచి నాటిక ఇది కూడా. ఇప్పుడు ఈ నాటికి నేను పరిషత్తులో ఆడుతూ వస్తున్నాను. 8 ఎగ్జిబిషన్లు, దీంతో కలుపుకుని 3 పరిషత్తులు ఆడితే 3 పరిషత్తుల్లో 2nd, 3rd, 1st ప్లేస్లు కొట్టాము ఈ నాటికిని. ఇక మా అన్నయ్య గుర్తుగానే నేను ఈ నాటికని తీయడం జరిగింది. ఇదే రూపంలో వెళుతూ ఉంటాము. ఇప్పుడు అమ్మాయి సరిత చాలా సున్నితమైన మనసు ఆ పిల్లది. నాకు క్షమించాలి. ఇప్పుడు నా పాత్రల్ని పరిచయం చేస్తాను. ఈ నాటిక రచన, దర్శకత్వం నేను రచించాను, నేను డైరెక్షన్ చేశాను, సెట్ డిజైన్స్ మొత్తం చేశాను. నా పేరు రామకృష్ణ బొమ్మిడి, హెడ్ కానిస్టేబుల్, గుంటూరు. నా భార్యగా నటించినటువంటి లక్ష్మీ పాత్రధారిణి డాక్టర్ శ్రీజ సాధినేని. ఈమె నాటక రంగంలో ఎప్పటి నుంచో పరిచయం అందరికీ. ఆమె నాటక రంగం మీద ఒక బుక్ రాసి డాక్టరేట్ తీసుకుంది. త్వరలో ఒక సినిమాకి డైరెక్షన్ చేయబోతుంది శ్రీజ గారు, చేస్తున్నారు. అలాగే నా మరదల క్యారెక్టరు, అనసూయ క్యారెక్టరు శ్రీమతి కర్ణం సరిత. అలాగే నా తమ్ముడు క్యారెక్టర్ చేసినటువంటి రంగనాథం క్యారెక్టర్ చేసినట్టు అబ్బాయి శ్రీధర్, ప్రైవేట్ ఎంప్లాయ్ చేస్తున్నాడు. శ్రీధర్ రండి. అలాగే నా గురువు క్యారెక్టరు శేషయ్య మాస్టర్ క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తి నాగేశ్వరరావు గారు, వారు పొగర్తి నాగేశ్వరరావు గారు. వీరు గుమ్మడి గోపాలకృష్ణ గారికి ఆత్మ అని ఇందకడే సార్ చెప్పారు, నిజమే. అలాగే పవన్ కళ్యాణ్ గారి టూర్ ప్రోగ్రామ్స్ మొత్తం కూడా మావాడే చూసుకుంటూ ప్రెస్ వాళ్ళకి అందరికీ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. యాక్చువల్గా ఈ 2 క్యారెక్టర్లు చేసేది నా సొంత కజిన్ బ్రదర్స్ ఇద్దరున్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల ఈ వేసవకాలంలో బోట్లు కట్టేస్తే మత్స్యకారులకు ఇచ్చేటువంటి 2 నెలలు వచ్చేటువంటి పారితోషికాన్ని ఈరోజు ఇస్తున్నారు వాళ్ళకి 20,000, 2 నెలలకి 10,000. దానికి రాలేకపోతే ఓన్లీ 1 డే, ఒకే ఒక రోజుతో వీళ్ళిద్దరు రెడీ అయ్యి ఈ నాటకాన్ని ఆడారు. ఇక్కడ ఓబులి గారి మాట నిలబెట్టాలి. ఆయన పెద్దవారు, రచయిత, పౌరాణిక నాటకంలో దిట్ట అని మాకు తెలుసు. అవకాశం కల్పించిన తర్వాత ఈ అవకాశాన్ని మనం వినియోగం చేసుకోవాలి. అలాగే అత్యంత ఆప్తుడైనటువంటి నాకు సురభి శంకర్ గారు, మంచి మిత్రులు మేము. నా నాటికి అక్కడ ప్రైజ్ కొట్టిందని గుంటూరులో బృందావన గార్డెన్స్ నాటిక అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి నాటిక బాగుందంట, నువ్వు కర్నూలు ఆడాలి, ఓబులి గారు నాకు చెప్తానని చెప్పేసి ఆయన నన్ను ఎంటపడ్డాడు. ఆయన ఓబులి గారికి చెప్పడం, ఓబులి గారు నాకు ఫోన్ చేయటం, నాన్న నాటికాడు బాగుందంట ఆడు. ఇప్పుడు సార్ ఏంటంటే ఆయన అన్నారు, అమ్మో నువ్వు ఇలా ఆడతావు నేను అనుకోలేదు, ఏదో వస్తావో చేస్తావు అనుకున్నాను కానీ అని చెప్పి సార్ అన్నందుకు నాకు చాలా సంతోషం. నాకు నంది అవార్డు అంత ఆనందం వేసింది. ఎందుకంటే ఆయన పెద్దవారు, చాలా పెద్దవారు. కాబట్టి ఈ నాటిక ప్రదర్శనకి ఇంత కష్టపడి శ్రేయోతనిచ్చినటువంటి నా మిత్రులిద్దరికి ఈ స్టేజ్ మీద నాగేశ్వరరావు గారికి, శ్రీధర్ గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లాగే ఈ నాటకానికి సంగీతం అందించినటువంటి వెంకటరమణ గారు స్టేజ్ మీద రావాలి. వెంకటరమణ గారు. అలాగే సెట్టు, లైటింగు, మేకప్ మా త్రిమూర్తుల మాకు ఆచరించినటువంటి మా
తమ్ముడు, నా సొంత తమ్ముడితో సమానం. శివ, మన గిరి అన్నయ్య గారు తెలిసే ఉంటుంది అందరికీ, మేకప్ గేయి గారు, వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి. ఇప్పుడు ఆయన చాలా బిజీ అయిపోయాడు. ఈ నాటకం కోసమే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాడు. అతను సీరియల్స్లో చాలా బిజీ అయిపోయాడు, సీరియల్లో ఉండి. లేదు నాన్న నువ్వు రావాల్సిందని చెప్తే గట్టిగా వచ్చాడు. ఇగో అదే పనిలో ఉంటాడు, వచ్చి కనపడ్డాడు. రాట్రా, ఒక్క నిమిషం రా, ఒక ఫోటోగ్రా అనిపించినటువంటి టీజీవి కళాక్షేత్రం కార్యవర్గ సభ్యులందరికీ మరియు నిజంగా కర్ణం సురేష్ గారి సతీమణి సరిత నటన ఇంతకుముందు చూసాము. ఇప్పుడు ఆమె కన్నీళ్ళు పెడుతూ ఉంటే మాకు ఎంతో బాధగా అనిపిస్తుంది. మా ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ ఆ అమ్మాయికి 5,000 రూపాయల పారితోషికం కళాక్షేత్రం నుంచి అందజేస్తుంది. తీసుకోమ్మా. నిన్ననే గుమ్మడి గోపాలకృష్ణ గారు పుడతారు ఎందరో మానవులు, చరిత్ర సృష్టిస్తాను కొందరే. కరణం రామకృష్ణ గారు, కరణమే కదా, గుమ్మడి రామకృష్ణ గారు చరిత్ర సృష్టించారు. ధన్యవాదాలు, మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని బయలుదేరిన కాడ నుంచి ఎక్కడి దాకా వచ్చారని మమ్మల్ని చక్కగా తన బిడ్డల్లాగా ఆదరించినటువంటి ఈ కర్నూలు పౌరులందరికీ, నాటక తొలగించిన వారందరికీ